పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి నొప్పి సాధారణమేనా? లేదంటే దీనికి ఏ టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. అంటే పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి నొప్పి అనేది సాధారణమే. కానీ అది చాలా మైల్డ్ పెయిన్. చాలా అంటే చాలా తక్కువ పెయిన్ అనేది ఉంటే గనక అలానే కొన్ని గంటలు లేదంటే మాక్సిమం ఫస్ట్ డేలోనే లైట్ పెయిన్ భరించగలిగేటటువంటి పెయిన్ ఉంటే అది కొంతవరకు సాధారణం. కానీ కొద్ది మందిలో ఏంటంటే చాలా విపరీతమైన పెయిన్‌తో సఫర్ అవుతారు. దీన్నే డిస్మెనోరియా అంటాం. ఈ డిస్మెనోరియా అనేది చాలా సివియర్ అయితే కొంతమందికి వామిటింగ్స్ అయిపోవడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఆ పెయిన్‌తో అసలు ఎటువంటి పని చేయలేకపోవడం, అస్సలు తట్టుకోలేకపోవడం, ఈ పెయిన్‌ని తట్టుకోవడానికి వాళ్ళు హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం పొత్తి కడుపు పైన, లేదంటే బాగా గట్టిగా ఒత్తిడి తెచ్చిపెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలనేవి ఉంటే గనక అది సివియర్ డిస్మెనోరియా కింద చెప్తాం. ఈ సివియర్ కండిషన్‌లో డెఫినిట్‌గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిమందిలో డిస్మెనోరియా అనేది మనకి పెయిన్ అనేది ఒక చోటే కాకుండా పొత్తి కడుపు అంతా పెయిన్ రావడం, వెనక్కి రావడం, కాళ్ళల్లోకి వెళ్తూ ఉండడం, లేదంటే యోని భాగంలోకి వెళ్తూ ఉండడం, ఇటువంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని గుర్తించాలి. ఇది సాధారణమేలే అనేటటువంటి అనుకోని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా పెయిన్ కిల్లర్ వాడడం జరుగుతూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్ అనేది మీకు అప్పటికప్పుడు తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం తీసుకొస్తుందే తప్ప నొప్పి పూర్తిగా ఎవ్రీ టైం రాకుండా చేసే పని అయితే చేయలేదు. అందుకని బాడీ యొక్క హార్మోన్స్‌లో ఉండే లోపం గాని, మన లైఫ్ స్టైల్‌లో ఉండే డిస్టర్బెన్సెస్ గాని, ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఈ డిస్మెనోరియా అనేది ఉంది అనేది కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీనికి కేవలం పెయిన్ కిల్లర్స్ కాకుండా మన బాడీ యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాడేటటువంటి హోమియో మెడిసిన్స్ అయితే గనక ఖచ్చితంగా ఇది పూర్తి నియంత్రణలోకి వస్తుంది. అండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం నుంచి కూడా పూర్తిగా మీరు బయటపడతారు.